నమస్తే అండి, నేను రజాక్. ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసినారా మీరు? ఆ వీడియో ఏంటంటే ఒక అమ్మాయి ఒక అతన్ని పిచ్చ కొడతా ఉందన్నమాట, కుక్కను కొట్టినట్టు. మీరు చూస్తూ ఉండండి, ఇదిగోండి, నాకు తెలిసి కనబడుతుంది. అదిగోండి, కొడుతుందా, కొడతా ఉంది కదా. సో ఆ కొట్టుడు కార్యక్రమం యొక్క రీజన్ ఏందో తెలుసా మీకు? అదిగోండి, చూశారు కదా, ఎగిరెగిరి కొడతా ఉంది కదా. సో అది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగిందనమాట. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, లేదంటే పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, డివోర్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఏమైందంటే కర్ణాటకలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఆ అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తుందంట. అబ్బాయి ఉద్యోగం పోయిందో మరి ఏదో అవుతుందో మొత్తానికి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో చేస్తూ ఉందంట. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగినాయి, కొట్లాటలు, గొడవల దాకా వెళ్ళింది, కోర్టులకు పోయినారు. అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి చేసుకునే క్రమంలో అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, భరణం రూపంలోన, కట్నం రూపంలో. పెళ్లి అయిపోయిన తర్వాత ఒకవేళ ఇష్యూస్ వస్తే కనుక, కొట్లాటలు వస్తే కనుక ఏం చేస్తారంటే తిరిగి కోర్టులకు వెళ్ళిన తర్వాత భరణం రూపంలో తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి అబ్బాయిది. కట్నం తెచ్చేది అమ్మాయి అయితే ఏదన్నా వివాదాలు వచ్చి విడాకులు తీసుకుంటే తిరిగి చెల్లించాల్సింది భరణం అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా, ఈ సంఘటన ఏది కొట్లాట అంతా కూడా ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోనే ఒక ఫ్యామిలీ కోర్టు బయట జరిగిందనమాట. కోర్టు బయట భార్య పిచ్చ కొట్టుడు కొట్టింది. కానీ కొడతా ఉంటే మనం నవ్వుతూ ఉంటాడు అనమాట, కిలకిల. ఓ అమ్మ, పెళ్ళం కొడతా ఉంటే నవ్వుతూ ఉంటావేంట్రా బాబు అనిపించింది నాకు కూడా. కానీ ఏంటంటే చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు, జుట్టు లాగడం, బూతులు, అరుపులు, కేకలు మొత్తం మోగిచ్చేసింది అనమాట అక్కడ. అయితే ఏంటంటే ఆ కొట్టించుకున్నటువంటి భర్త బాధపడకుండా నవ్వడం వెనుక ఒక రీజన్ అయితే ఉందంట. ప్రతి చెంప దెబ్బ తర్వాత భార్య వైపు చూసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు అనమాట ఒక భర్త. అప్పుడు ఆ అబ్బాయిని మరి మీరు అనుకోవచ్చు, అరే ఈడు తేడాగాడా ఏమి, లేకపోతే పెళ్ళాం కొడతా ఉంటే సిగ్గు శరం లేదా ఏమో అని అనుకోవచ్చు. అదంతా ఉందంట. భర్త నవ్వడం చూసి భార్య కోపం ఇంకా పెరిగిపోయిందట. ఎంత కోపం పెరిగితే అంత ఎక్కువగా కొట్టిందట. అంత శాంతంగా భర్త నవ్వాడట. అంటే భార్య చాటు భర్త, భార్య ఏమన్నా కానీ ఒక మాట కొట్టినా, దెబ్బ కొట్టినా పడతాడని అలాంటి భర్త అనుకున్నారు. తర్వాత తెలిసింది మీకు. ఈ వ్యవహారం నేపథ్యంలో కోర్టు విడాకుల కేసు నడుస్తూ ఉంది. భార్య నెలకు 6 లక్షల అలిమోనీగా డిమాండ్ చేసింది. అమ్మ, నెలకు 6 లక్షలు అంట. ఈ డబ్బులా చిల్ల పెంకులా. ఈ రోజులు ఎలా ఉందంటే ఇది బిజినెస్ అయిపోయిందన్నమాట. మన అమెజాన్కి సంబంధించినటువంటి జెఫ్ బేజోస్, ఆయన కూడా తన వివాహ బంధాన్ని ముగించడం కోసం తన ఆస్తిలో ఉన్నటువంటి చాలా వాటాని భార్యకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎక్స్ వైఫ్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు అలాంటిదే జరిగిందన్నమాట. ఈ రోజున పెళ్లి చేసుకున్న తర్వాత, విడాకులు అయిన తర్వాత అలిమోనీ ఏదైతే ఉందో, అంటే మెయింటెనెన్స్ వాటికి వీటికి అని చెప్పేసి 6 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఈ మహిళ డిమాండ్ చేసింది. ఆమె చదువుకుందంట, టెక్నికల్ ఫీల్డ్లో కూడా పనిచేస్తుందంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సో కోర్టు తీర్పుకు ముందు భర్త ఒక మాస్టర్ ప్లాన్ అయితే చేశాడట. తన ఆస్తి మొత్తాన్ని కూడా తల్లి పేరు మీద రాసినాడట. ఇది సూపర్ మూవ్ అనమాట. అంటే లీగల్గా తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి లేకుండా చేయడం, కోర్టు విచారణలో 0 ఇన్కమ్ 0 ప్రాపర్టీగా చూపించాడంట మనోడు. అది సంగతి. ఎవరైతే కేవలం భర్తల్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకొని ఏదైతే కొన్ని కాన్సెప్ట్లు ఈ మధ్యకాలం నడుస్తూ ఉన్నాయి అనమాట. మనందరికీ కూడా తెలిసింది, ఇటీవల కాలంలో ఒక క్రికెటర్ కూడా ఎలాంటిది అన్నాడు, షుగర్ డాడీ అని చెప్పేసి. అంటే ఇలాంటిది అన్నాడు అనమాట. తన పేరు మీద ఆస్తులు ఉంటే కనుక, హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా, తన వైఫ్తో విడాకులు తీసుకున్న టైంలో తన ఆస్తి మొత్తాన్ని కూడా తన మదర్ పేరు మీద రాసినాడు. అంటే ఎప్పుడైతే తన పేరు మీద లేదు, తనకి 0 ఇన్కమ్ అని కోర్టుకు చూపించుకుంటాడో అప్పుడు ఏం చెల్లించాల్సిన పని లేదు, ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన పని లేదు అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఫలితం 6 లక్షల అలిమోనీ ఏదైతే ఉందో అది 0 అయిపోయిందట. కోర్టు అలిమోనీని పూర్తిగా రద్దు చేసిందట. తీర్పు వచ్చాక భార్యలో పేర్కొన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడింది. అది సంగతి. మనోడు నవ్వడం వెనుకున్నటువంటి ఇంటెన్షన్ అదనమాట. ఇప్పుడు ఎక్స్ వైఫ్ పిచ్చ కొట్టుడు కొడుతున్నా, నా దగ్గర నీకు ఇవ్వడానికి రూపాయి కూడా లేదు, మా అమ్మ పేరు మీద రాసినా నీకు నేను రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు, కొడితే కొట్టావు, ఎంజాయ్ చేయి అని చెప్పేసి మనోడు నవ్వుతూ ఉన్నాడట. ప్రతి చెంప దెబ్బతో భర్త నవ్వుతూ ఉంటే ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. సో ఈ తెలివి, ఈ మ్యానిపులేషన్ నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను తెలుసా? నీ దగ్గరే. ఇప్పుడు నీ గురుదక్షిణ తీసుకుంటే నేను ఎంతో సంతోషంగా ఇవ్వకూడదు అని చెప్పేసి. మొత్తానికైతే ఒకటండి, ఈ మధ్యకాలంలో కొంతమంది వివాహ బంధం చేసుకున్న తర్వాత కొన్ని గడవల కారణంగా, మరి మొన్న అయితే ఒక మహిళ వచ్చేసి నాకు నెలకి ఒక 20 లక్షలు 10 లక్షలు కావాలి, నేను 10 లక్షల ఎంతో కావాలంటే మెయింటెనెన్స్ పర్ మంత్కి. కోర్టులో ఒక ఉమెన్ జడ్జి అయితే ఒక మాట అన్నారు, నీకు కావాల్సి ఉంటే నువ్వు సంపాదించుకోమ్మా, ఎందుకు మగవాళ్ళ మీద పడతావు అని చెప్పేసి. సో నేను ఇక్కడ కొన్ని కేసులు మాత్రమే తీసుకుందాం, అందరు నన్ను కూడా దిగాటి కట్టకూడదు. ఎందుకంటే నిజంగా కొంతమంది ఆదరణ లేనటువంటి వ్యక్తులు ఉంటారు, ఆస్తులు లేనటువంటి వ్యక్తులు ఉంటారు, కొంతమంది భర్తల హింస కారణంగా పిల్లల్ని పోషించలేనటువంటి తల్లులు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వ్యక్తుల గురించి కానీ మాట్లాడేది. ఓ పక్క ఉద్యోగం ఉండి, కావాల్సినంత సంపాదన ఉండి, ఆస్తులు ఉండి, అన్నీ ఉండి కూడా ఉన్న హస్బెండ్
దగ్గర నుంచి విడాకులు తీసుకొని ఇంకా డబ్బు పొందాలని చెప్పేసి కోరికతో చేసేటటువంటి ఉమెన్స్ మాత్రమే ఇది ఇలాంటివి చేయండి. అంతే తప్ప నీతి నిజాయితీతో హస్బెండ్ ఒక దరిద్రుడైపోయి తాగుబోతూ తిరిగిపోతూ అయిపోయి ఉన్న పిల్లల్ని పట్టించుకోకపోతే అలాంటి వ్యక్తుల మీద కోర్టు గట్టిగా చర్యలు తీసుకొని ప్రతి నెల ఎంత ఇవ్వాలనే దాంట్లో తప్పు లేదు. కానీ కొంతమంది మాత్రం చదువుకున్నటువంటి వ్యక్తులే లక్షల ఆదాయం వస్తుంది కదా, మన ఇష్టం, విడాకులు తీసుకున్న తర్వాత ఇవ్వక చేస్తాడని చెప్పేసి చేస్తే ఇది ఇలాంటివి చేస్తారనమాట. ఏడో చదువుకున్నాడు మనోడు కూడా ఏం చేసినాడంటే అన్ని అమ్మగారి పేరు మీద రాసేసినాడు అనమాట. దాంతో వచ్చే ఇన్కమ్ లేదు, ఉద్యోగం లేదని చెప్పినాడు, అలాగే ఆస్తులు లేవని చెప్పినాడు. దాంతో ఏమైందంటే కోర్టు ఏం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పింది. దాంతో ఆమె ఫ్రస్ట్రేషన్లో మనోడిని కుక్కను కొట్టినట్టు కొట్టింది అనమాట. అదే సంగతి.